శాంతము కన్నా సముద్రము చిన్నది. దీర్ఘశాంతం కన్నా సముద్రం ఏంటి? చిన్నది. దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి త్వరగా కోపపడ్డాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు, చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాడు. తన జీవితంలో అమాయకుడిగా కనిపించవచ్చు, కానీ దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి అంతిమంగా విజయం సాధిస్తాడు. ఈ రోజున కోపపడడం చాలా ఈజీ, ఒక వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శించడం చాలా ఈజీ, కానీ దీర్ఘశాంతాన్ని వహించి బ్యాలెన్స్డ్గా ఉండటం అంటే చాలా కష్టం. ఈ ప్రపంచాన్ని పరిపాలించాలంటే, ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయాలంటే, అనేక మంది వ్యక్తులకు లీడర్గా ఉండాలంటే నీలోను నాలోనూ దీర్ఘశాంతం కావాలి. ఒక వ్యక్తి మనల్ని తిడుతున్నా సరే, ఒక వ్యక్తి మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నా సరే, ఆ వ్యక్తిని తిరిగి ప్రేమించేటువంటి లక్షణం, ఆ వ్యక్తిని తిరిగి క్షమించేటువంటి లక్షణమే దీర్ఘశాంతము. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. దేవుని లేఖనం చెప్తుంది, పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి కంటే దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి శ్రేష్ఠుడు అన్నాడు.